దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కొన్ని కిరీటాల గురించి మీకు పరిచయం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. దయచేసి నేను ఒక 5 కిరీటాలను మీకు పరిచయం చేస్తాను. ఈ యొక్క 5 కిరీటాలు మీకు ఉన్నాయో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ యొక్క కీర్తనలో ఏ కీర్తికి ఏ కిరీటం అనేటువంటిది మనం ధ్యానించుకుంటున్నాం. 65వ కీర్తన మనం ధ్యానించినట్లయితే మనకు అక్కడ ఈ యొక్క విషయాలు మనకి బయలుపరచబడతాయి. రాజులు కిరీటాలు ధరిస్తారు, ప్రపంచ సుందరిమణులు కూడా కిరీటం ధరింపజేస్తారు. పాత నిబంధన కాలంలో చూసినట్లయితే జయించినటువంటి వీరులకు ఒలీవ కొమ్మలతో చేసినటువంటి మొగుటాలను రాజులే స్వయంగా ధరింపజేసేటువంటి వారు. రాజు అన్నప్పుడు అపరంజి కిరీటం సర్వసాధారణమైన విషయం. ఈ మధ్య గమనించారా? పెండ్లి కుమారులకు పెండ్లి కుమార్తెకు రిసెప్షన్ సందర్భంగా తలతల మెరిసేటువంటి మెరుగు కిరీటాలను అలంకరిస్తూ ఉన్నారు. కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు 65వ కీర్తనలో మానవాళికి దేవుడు ప్రసాదించినటువంటి కొన్ని కిరీటాలను గురించి ఆయన ప్రస్తావించాడు. వాటిని గురించి మనం ధ్యానిద్దాం. ఇక్కడ పైన ప్రస్తావించబడినవన్నీ కూడా మానవ మొగటాలు. 65వ కీర్తనలో దేవుని కిరీటాలను గురించి దావీదు రాజు ఉద్ఘాటించాడు. ఇవి కంటికి కనిపించేటువంటివి కావు, ఇవి ఆధ్యాత్మికమైన సంబంధమైనటువంటివి. ఇంకా చెప్పాలంటే పరలోక సంబంధమైనటువంటి కిరీటాలు. దాంట్లో నెంబర్ 1 క్షమా కిరీటం, చాలా ప్రాముఖ్యమైనటువంటి కిరీటం అన్నమాట. ద క్రోన్ ఆఫ్ ఫర్గివ్నెస్. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనవి, మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు అని 65వ కీర్తన 3వ వచనంలో అక్కడ రాయబడి ఉన్నది. స్తోత్రం దేవ. ఈరోజు ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట వారు పొందుకున్నట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. పాపము దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేస్తుంది. అంతేకాకుండా ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డుకునేది పాపం. ముందు మన పాపాలు మనకు దూరం కావాలి, వాటిని క్షమించేది దేవుడు. ఎందుకంటే మన పాపాల కోసం ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు బలయ్యాడు. కాబట్టి దావీదు మీద మోపబడిన దోషాలు విస్తారంగా ఉన్నాయి. అయితే వాటన్నిటి కోసం దేవుడు ప్రాయశ్చిత్తం చేశాడు. దేవుడు క్షమించినటువంటి పాపాలు మనం విడిచిపెట్టాలి. ఈ కీర్తనలో అనేక కిరీటాల గురించి మనం పఠించబోతున్నాం, ధ్యానించబోతున్నాం, వినబోతున్నాం. అన్నిటికన్నా మానవాళికి దేవుడు ప్రసాదించిన శ్రేష్టమైన కిరీటం క్షమా కిరీటం. ఏ కిరీటం అయినా కానీ ఈ కిరీటం తర్వాతే. ప్రియులు గమనించాలి, ఇది క్షమా కిరీటం అన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు క్షమించారా అందరినీ? ఎవరో క్షమించలేకపోతున్నారా? అయితే ఈ కిరీటం మీకు దక్కదు. ఎవరైతే క్షమిస్తారో వారు మాత్రమే కిరీటానికి అర్హులవుతారు. నీకు ఈ కిరీటం దక్కాలంటే, ఈ కిరీటం నువ్వు పొందాలంటే, నీ కిరీటం ధరించాలంటే క్షమించవలసిందే. అది మీ అత్తగారు అవ్వచ్చు, మీ ఆడబడుసు అవ్వచ్చు, నీ భర్తే అవ్వచ్చు, నీ బంధువు అవ్వచ్చు, ఎవరైనా సరే నీవు క్షమించవలసిందే. దేవుడు చెప్పాడు కాబట్టి క్షమించాలి. వాళ్ళు ఎటువంటి ఘోరమైనటువంటి నిన్ను అవమానించినా, తప్పిదం చేసినా, నీకు నష్టం కలిగించినా, నేను సర్వనాశనం చేసినా కానీ నువ్వు క్షమించవలసిందే. పిల్లలు గమనించాలి. అనేక మంది ఈ రోజున దేవుని వాక్యం విని మారు మనసు పొందారు, క్షమించారు. క్షమించకపోతే ముందుకు సాగలేం ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసే ముందు, నువ్వు బలి అర్పించే ముందు నీ సహోదరునితో భేదమేమైనా ఉంటే వెళ్ళి నువ్వు క్షమాపణ పొందు, అప్పుడు నువ్వు చెయ్యి, అప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుందని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు పాప పరీక్షలను మనం పొందుతాము, క్షమామొగుటను మనం స్వీకరించగలుగుతాం. హల్లెలూయా. మనమందరం కూడా ఒక విషయాన్ని మర్చిపోకుండా మనసులో ఉంచుకోవాలి. ప్రభువు మనల్ని క్షమించాడు, అలాగే మనం మన శత్రువులను క్షమించాలి. ఇది సత్యం, ఇది సత్యం. నువ్వు క్షమించిందే ఈ కిరీటానికి అర్హురాలు కాదు, అర్హుడవు కాదు. కాబట్టి ఈ రోజున నీ భర్తతో నువ్వు ఏదో తగులాడుతూ క్షమించలేనటువంటి బాధతో నువ్వు ఎంత కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసినా ఫలితం ఉండదు. అలాగే నీ బంధువులు, నీ స్నేహితులు, ఒక సేవకుడు అయ్యిండు, ఇంకొక సేవకుడి మీద నువ్వు కక్షతోటి నువ్వెంత ప్రార్థించి ఎన్ని ప్రసంగాలు ఎన్ని చేసినా కూడా క్షమించలేనటువంటి గుణంతో మనం ముందుకెళ్ళినట్లయితే ఏ విధమైనటువంటి కిరీటం అనగా ఈ క్షమా కిరీటం మనకు లభించదు. మొట్టమొదటి ఇదే బేస్మెంట్ అనమాట. కాబట్టి బేస్మెంట్ లేకుండా ఇల్లు కడితే అది ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది క్షమా కిరీటం చాలా ప్రాముఖ్యమైనది. ఏ కిరీటమైనా సరే ఈ కిరీటం తర్వాతే. రెండవది తృప్తి కిరీటం. కీర్తన గ్రంథం 65:4 చూసినట్లయితే, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము.
ప్రియులు గమనించాలి. ఈ యొక్క వాక్య ధ్యానంలో మనం నేర్చుకుపోయేటువంటి మరొక ఆధ్యాత్మికమైన కిరీటం ఏంటంటే తృప్తి. దేవుని ఆలయంలో మేము గమనించాలి, మేలు చేత తృప్తి. ఇదేం తృప్తి అంటే దేవుని ఆలయంలోని మేలు చేత తృప్తి. తృప్తి గలవారు, తృప్తి లేనివారు, రెండు వర్గాల మనుషులు మనం గమనిస్తూ ఉంటుంటాం. కొందరికి ఎంత తిన్నా ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఉన్నది గింజనమైన కానీ కృతజ్ఞతతో తృప్తి చెందేటువంటి వారు మరికొంతమంది ఉంటారు. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. తృప్తి లేనట్లయితే ఆశకు అంతు పొంతు ఉండదు అంటండి. ఆశపడమన్నాడు కదా దేవుడు అని చెప్పేసి మనిష్టానుసారం కాదు. తృప్తి లేనటువంటి వారికి ఏది చేసినా తృప్తి ఉండదన్నమాట. గమనించాలి. చాలామంది కొంతమంది ఈ తృప్తి లేకపోవడం వల్ల కృంగిపోతారు, మానసికంగా కృంగిపోతారు, బలహీనలైపోతారు. అలాగే ఒక సహోదరి మానసికంగా కృంగిపోయి బలహీనలైపోయిందంట. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంట, వైద్యుని సంప్రదించిందంట. ఆ డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, అమ్మా నేను చెప్పినట్లుగా చెయ్యమ్మా అని చెప్పి ఆ సేవకుడు సలహా, అది ఆ డాక్టర్ గారు సలహా ఇచ్చాడంట. ఏం సలహా? ఏమీ లేదమ్మా, నీ ప్రక్కనే ఉన్నటువంటి ఆ దేవాలయానికి చర్చికి వెళ్ళు. ఆరాధన ప్రారంభం కాకమునుపే, ఆరాధన ప్రారంభించక ముందే వెళ్ళు. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నువ్వు పాటలు పాడినా పాడకపోయినా పర్వాలేదు, ప్రశాంతంగా కూర్చుని ధ్యానించు, మనసుని నిమ్మలపరుచుకో, ప్రశాంతంగా కూర్చో అని చెప్పాడంట. రోజు వెళ్తూ ఉంది, ఆదివారం వెళ్తూ ఉంది, శుక్రవారం వెళ్తూ ఉంది, బుధవారం వెళ్తూ ఉంది. ఇలాగా దేవుని సన్నిధికి, దగ్గరలో ఉన్న సన్నిధికి వెళ్తూ ఉంది. రోజులు గడిచాయి. ఒక మాసం రోజుల్లో ఆమె స్వస్థత పొందేసింది. హల్లెలూయా, సంతోషించింది. ఎందుకని? ఆయన మందిరంలో దీవెన ఉంది. ఇలాంటి దీవెనలన్నీ ఆయన మందిరంలో ఉన్నాయి. ఇంకా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. కీర్తనలు 36:8. అది తృప్తి కిరీటం. ఉన్నదా మీకు? క్షమా కిరీటం ఉందా? తృప్తి కిరీటం ఉందా? చెక్ చేసుకోండి. నెంబర్ 3, సంతోష కిరీటం. హల్లెలూయా, ద క్రోన్ ఆఫ్ జాయ్. ఉదయం సాయంత్రాలు మరి ఆ ఉత్పత్తులు నీవు సంతోషభరితంగా చేయుచున్నావు. కీర్తనలు 65:8. మళ్ళీ చూస్తానండి, ఉదయం సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. 65 కీర్తన 8వ. ఇది సృష్టిని గురించినటువంటి మర్మం. సృష్టికర్త భూమి మీద వర్షం కురిపించడం, పొలాలను ఫలభరితం చేయడం ఎంత అందమైనటువంటి వర్ణన. ఇలా చేస్తున్నందున ఆయన గుర్తించినటువంటి ఆయనకు కృతజ్ఞతలు అర్పించేది కొద్దిమందే. అయినా సరే దేవుడు తన కార్యాలను ప్రేమతో కొనసాగిస్తూనే ఉన్నాడు. వర్షం ఇచ్చినందుకు వందనాలను ఎప్పుడైనా చెప్తామా? మనం లేదు. మన జీవితంలో ఏదైనా జరిగితే దేవునికి స్తుతులు చెప్తామా? లేదు. ఉత్పత్తుల ద్వారా ఉదయం మనకు సంతోషం ఇస్తున్నాడు దేవుడు, సాయంత్రం కూడా ఉత్సాహాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ సందేశాన్ని పాటగా మలుచుకుని దావీదు గానం చేశాడు. క్రైస్తవులు కొంతమంది విచారంగా ఉండటం భక్తిగా భావిస్తారు. విచారంగా ఉండటం భక్తి కాదు. ఆనందించండి, మరలా చెప్తున్నాను అన్నాడు కదా పౌలు గారు. ప్రభునందు ఆనందించాలి. నవ్వితే అదేదో గొప్ప నేరంగా పరిగణిస్తుంటారు చాలామంది. నవ్వుతున్నారేంటి? చర్చిలో నవ్వుతున్నారేంటి? ఇట్లాగా ఏడుస్తూ ఉండాలి, ఎప్పుడు దీనంగా ఉండాలనుకుంటుంటారు. జాగ్రత్త. నిన్ను నన్ను ప్రేమించినటువంటి ప్రియ ప్రభువారు సంతోష కిరీటాన్ని ప్రసాదించాడు. సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. యేసులో ఉంటే సంపూర్ణ బలం. కొంతమంది విశ్వాసులు ఎప్పుడు వారు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపరుస్తుంటారు. హల్లెలూయా. ఆ కోవకు చెందినవారు మీరు. నవ్వండి, నవ్వించండి, అంతేగాని నవ్వుల పాలు కావద్దు. ఇది సంతోషంగా ఉండటం దేవుని వరం. మరి కొంతమంది వారు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనీరు. వీరు సాతాను దుర్గుణములు కలిగినటువంటి వారు. సాతాను సంబంధులు వీళ్ళంతా కూడా. సంతోష కిరీటాలు యేసు దగ్గర ఉన్నాయి. నేడే యేసు దగ్గరికి రండి, ఆ సంతోష కిరీటాన్ని స్వీకరించండి, సంతోషంగా ఉండండి, సంతోషం కలిగి జీవించండి. చివరి కిరీటం కాదు, 4వ కిరీటం, ద క్రోన్ ఆఫ్ గుడ్నెస్, అంటే దయా కిరీటం. సంవత్సరం నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నావు. కీర్తనలు 65:1 చూస్తూ ఉన్నాం మనం. వ్యవహారిక భాష బైబిల్ తర్జుమా ఇలా ఉంది, సంవత్సరం అంతటికి నీవు చేసిన మేలు మగుటాయమానంగా ఉంది. ఇది వేరొక ట్రాన్స్లేషన్ అనమాట. 366 దినాలు ఆయన చేసినటువంటి మేలులు ఎంతో గొప్పవి, మరువురానటువంటివి, మరిచిపోలేనటువంటివి. సర్వసాధారణంగా పుట్టిన దినాలకు, పెళ్లి రోజులకు, నూతన సంవత్సరాల సందర్భంగా మనం ఈ యొక్క కీర్తన ధ్యానిస్తుంటుంటాం కదా. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది, పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఈ నూతన సంవత్సరం అయినా అప్పుడే వాడతామాట ఈ యొక్క కీర్తన మనం. ఆయన దయగలిగినటువంటి దేవుడు, ఆయన దయా కిరీటం ప్రసాదించాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క మగుటాలలో, అంటే కిరీటాల్లో ఇది ముఖ్యమైనటువంటిది. దావీదు సంవత్సరములను, కాలములను దేవుని చేతికి అప్పగించాడు. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలని నా వెంట వచ్చినని చెప్పి దావీదు హర్షించాడు. 23వ కీర్తన 6వ వచనంలో
దయ, కృప, క్షేమము, దైవ ప్రసాదాలు. ఆంగ్లంలో వీటిని ఏమంటారు? గుడ్నెస్ అని ఉంది. ఇక్కడ ఇన్ని ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో ఒకటే మాట, గుడ్నెస్. హల్లెలూయా. ఆయన మంచితనం మనల్ని జీవింపజేసింది. నూతన సంవత్సరం గురించి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నీ దేవుడు నీ యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండం 11:12. అనగా జనవరి 1వ దినం మొదలుకొని డిసెంబర్ 31 వరకు కూడా ఆయన కన్నులు రోజుల మీద, ఆయన ప్రేమించే మనుషుల మీద ఉంటాయి. ఆయన దయామయుడు. ఆయన మనకు ప్రసాదించే నూతన సంవత్సరం దేవుని దయతో నింపబడడం గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చివరి కిరీటం, ముళ్ళ కిరీటం, ద క్రోన్ ఆఫ్ థార్న్స్, THORNS, థార్న్స్. అంటే సైనికులు ముళ్ళతో కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారని యోహాను సువార్త 19:2 మనం చూస్తూ ఉన్నాం. నీ శిరస్సు మీద మంచి కిరీటాలు పెట్టి ఆయన తల మీద ఏం పెట్టుకున్నాడో తెలుసా? ముళ్ళ కిరీటం. మంచివి మనకి, ముళ్ళు ఆయనకు. గమనించాలి, మంచివి మనకు, ముళ్ళు ఆయనకు. అంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అపరంజి కిరీటం ధరించాల్సిన యేసుక్రీస్తు శపితమైనటువంటి వాటిని తల మీద పెట్టుకున్నాడు. యేసు రాజు అని చెప్పుకున్నందున, రాజు అంటే ఒక కిరీటం కావాలి కదా. అవహేళనతో ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు రోమా సైనికులు. అయినా పర్వాలేదు, ఈ దినాన ఆ ముళ్ళ కిరీటం లేకుండా మనం ఆయనను గుర్తుపట్టలేము. ముళ్ళు ఆయనను హెచ్చించాయి కానీ తగ్గించలేదు. ఇదే నీ జీవితంలో ముళ్ళు ఎదురవుతున్నాయా, నిందలు ఎదురవుతున్నాయా, సమస్యలు ఎదురవుతున్నాయా? అవన్నీ నీ హెచ్చింపు కొరకే. నిన్ను విమర్శిస్తున్నారా, నిన్ను ఇబ్బంది పెడుతున్నారా ప్రజలు, లోకం? ప్రైజ్ గాడ్, అది నీ హెచ్చింపు కొరకే. భూమి మీద ముళ్ళ కిరీటం మనకి ఇవ్వబడింది, కానీ పరలోకంలో ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఉన్నట్లుగా దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. ప్రకటన గ్రంథం 19:12 మీరు చూడొచ్చు. అనేకము అని చెప్పబడింది కానీ సంఖ్య లేదు, లెక్కింపు లేనని దీని అర్థం. లెక్కలేదు, కౌంట్లెస్ అని అర్థం అన్నమాట. ముళ్ళు శాపానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆదాము పాపం చేశాక భూమి మీదకు ముళ్ళు వచ్చాయి. అనగా మన శాపమును ఆయనపై వేసుకున్నాడు, మరణపు ముళ్ళను విరిచివేశాడు. హల్లెలూయా. ఏ కీర్తికి ఏ కిరీటం అని చూసినట్లయితే, ఒకసారి ఒక వ్యక్తికి గొప్ప నాయకత్వం అప్పగించారు. ఆయన ఆ పదవికి అయోగ్యుడు, కష్టపడినటువంటి వాడు కాదు, కరుణ కలిగినటువంటి వాడు అసలే కాదు, నిష్ప్రయోజకుడు, దాతృత్వ స్వభావం, దయార్థ హృదయం లేనటువంటి వ్యక్తి. కానీ అందరం ఎక్కించారు. ఆ వ్యక్తిని గురించి ఒకరు ఇలా విమర్శించారు, ఏ కీర్తికి ఈ కిరీటం అని చెప్పి. ఆయన ఏం చేశాడు? ఏం త్యాగం చేయనటువంటి వానికి ఇంత పదవా అని చెప్పి పెద్ద విరిచారంట. సరే, మనం ముగింపులోకి వచ్చాం. నీవు నేను ఏం చేశాం గనక ఈ కిరీటాలు యేసయ్య మనకిచ్చాడు అని ప్రశ్నించుకుంటే మనం చేసింది ఏమీ లేదు. కానీ ఆయన కృప మనలను వెంటాడి ఈ యొక్క కిరీటాలకు యోగ్యులుగా చేసింది. ప్రయాస ఆయనది, పదవి మనదే. ప్రయాస ఆయనది, పదవి మనదే. గమనించారా? ఆయన మనలను అందలమెక్కించాడు, పరలోక వారసత్వం ప్రసాదించాడు. ఆ కారణానే మనకు అక్షయ కిరీటం 1 కొరింథీ 9:25, ఆనంద కిరీటం 1 తెస్సలోనికీయులకు 2:19, నీతి కిరీటం 2 తిమోతి 4:8, మహిమ కిరీటం 1 పేతురు 5:4, జీవ కిరీటం యాకోబు 1:12 ఉంది, హతసాక్షి కిరీటం ప్రకటన 2:10 ఉంది. హల్లెలూయా. ఈ కిరీటాలను అనుగ్రహించాడు. ఆయనకే మహిమ కలుగును గాక. స్తెఫను హతసాక్షి అయ్యాడు. స్తెఫను అంటే కిరీటం అని అర్థం. స్తెఫను అంటే కిరీటం అని అర్థం. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వాగ్దానం చేశాడు. జీవ కిరీటం పొందినటువంటి వ్యక్తి స్తెఫను. ప్రకటన 2:10. కాబట్టి ఒక్కసారి ఈ 65వ కీర్తనలో ఉన్నటువంటి 5 కిరీటాలు మీకు ఉన్నాయో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకొని మరి వీటిని కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. దేవుడి కృప వల్ల వీటిని పొందుకుంటాం. దేవుని కృప వీటన్నిటిని మీకు ధరింపచేయును గాక. ఆమేన్.